మనకి 1947లో అసలు ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చారు? ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేశారు, ఫ్రీడమ్ ఇచ్చారు. ఏం చెప్పేవరా? అదేనండి 1947లో ఏ ఉద్యమం అలాగే ఏ ఫైట్ చేశారు అని. అదే సాల్ట్ మార్చ్ అండి, ఉప్పు సత్యాగ్రహం అంటారు. అది 1930sలో కదండి. అది కాదండి, అది క్విట్ ఇండియా మూవ్మెంట్ చేశారు కదా, అందుకే ఇచ్చారు. అది 1942లో కదండి. బ్రిటిష్ వాళ్ళు ఇండియా మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నారు కదా, సామాన్లు చదువుకొని పోవడానికి టైం పట్టింది 5 years. వచ్చే లెక్క కంటే పోయే లెక్క కూడా దేవిరా. అవునండి, లాలా లజపత్ రాయ్ గారిని లాఠీలతో కొట్టారు, జైల్లో ఉంచి చిత్ర హింసలు పెట్టారు కదా, ఆయన చనిపోయారు. మరి గాంధీ గారిని, నెహ్రూ గారిని బ్రిటిష్ వాళ్ళు ఎందుకు లాఠీలతో కొట్టలేదండి? అంటే గాంధీ గారు, నెహ్రూ గారు అప్పుడు ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ అండి, వాళ్ళ మీద చెయ్యేస్తే ప్రపంచమంతా తెలిసిపోతుందని కొట్టలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అవునండి, మన దగ్గర నుంచి బ్రిటిషర్స్ $44 trillion వరకు కొట్టేశారని అంటూ ఉంటారు కదా, మరి దాని గురించి మీరేమంటారు? మన దగ్గర కూడా కాంట్రాక్టర్లు రోడ్లు వేసినప్పుడు, ప్రాజెక్టులు కట్టినప్పుడు కోట్లు కొట్టేస్తుంటారు కదా, వాళ్ళు కూడా రోడ్లు, రైల్వే లైన్లు వేసారు, కొట్టేశారు, పెద్ద తేడా ఏం లేదు. ఇండిపెండెన్స్ వచ్చాక కూడా బ్రిటిష్ రాజుల బొమ్మలు మన కరెన్సీ నోట్ల మీద ఎందుకు వేశారండి? అంటే వెళ్ళిపోయిన వెంబడి పీకేసి కొంచెం ఫీల్ అవుతారు కదండి, అందుకే కొన్ని రోజులు ఉంచారు అలా. కానీ మనల్ని సాగుగొట్టారు కదండి, మరి మన ఫీలింగ్స్? మన ఫీలింగ్స్ లీడర్స్ కి అవసరం లేదండి, అప్పుడైనా ఇప్పుడైనా. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. అవును, మనం ఇండిపెండెంట్ అయ్యాక మనకి ఏ విషయాల్లో ఫ్రీడమ్ వచ్చిందంటారు? ఇప్పుడు చూడండి, చెత్త ఎక్కడన్నా వేసుకోవచ్చు, అదొక రకమైన ఫ్రీడమ్. బాయ్స్ ఎక్కడంటే అక్కడ పోస్తున్నారు, అది కూడా ఒక ఫ్రీడమ్. ఎక్కడంటే అక్కడ తాగుతున్నారు కూడా, అది ఇంకో ఫ్రీడమ్. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ లో ముందులో ఒక సిగరెట్ లేట్ కదిలిండి అనుకో, అడ్డమైన బూతులు తిట్టొచ్చు, అదొక రకమైన ఫ్రీడమ్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? హ్యాపీగా ఫుడ్ని కల్తీ చేసుకుంటున్నాం, అదొక ఫ్రీడమ్. ఎఫ్ఐఆర్లు పెట్టుకొని భర్తలు భార్యలను చంపుకుంటున్నాం, అదొక ఫ్రీడమ్. కొన్ని స్టేట్స్లలో అయితే నోటితో గోడలకు రంగులు వేయచ్చు, అదొక ఫ్రీడమ్. నోటితో రంగులేయడం ఏంటండి? అదే అండి, గుట్కా నమ్మలాలి, ఎక్కడ నుమ్మొచ్చు. అంతెందుకండి, కరప్షన్ చేసే ఫ్రీడమ్ ఉంది, టూరిస్ట్ ప్లేస్లను కంపు చేసే ఫ్రీడమ్ కూడా ఉంది, ఇంకా పేపర్ లీక్ చేసే ఫ్రీడమ్, ఇంకా చాలా ఉన్నాయండి. చెప్తూ పోతే ఈ పాడ్కాస్ట్ సరిపోదండి. ఇన్ని ఫ్రీడమ్స్ ఉన్నాయా? అసలు నేను ఏ ఫ్రీడమ్ ని వాడుకోవట్లేదే.